ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫస్ట్ నేర్చుకున్న కూర అని ఒకటి ఉంటుంది కదా. అలాంటి కూరల్లో వంకాయ నేను ఫస్ట్ నేర్చుకున్న కూర. అంటే ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది కదా, ఈజీగా అయిపోయేవి ఫస్ట్ నేర్చుకుంటుంటారు. అలాగా నేను వంకాయ కూరని ఫస్ట్ నేర్చుకున్నాను. అంటే వంటలు చేయటం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ నేర్చుకున్నది వంకాయ కూర అనమాట. ఎవరికైనా చాలా ఈజీగా త్వరగా అయిపోయే కూర అనిపిస్తుంది కదా వంకాయ అంటే. అదే వంకాయ కూరని నేను ఈరోజు మళ్ళీ అప్పుడు రోజులన్నీ గుర్తు చేసుకుంటూ వంకాయ కూర చేస్తున్నాను. ఈ వంకాయలు లేతగా ఫ్రెష్గా ఉంటే కూర చాలా టేస్ట్గా వస్తుందండి. ఈ మసాలా కూర చేసేటప్పుడు వంకాయకి ఎక్కువ నీళ్ళు అవసరం లేకుండా కొంచెం నీళ్ళతోటే బాగా మగ్గిపోతుంది. దానికోసం అయితే నేను 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి తాలింపు గింజలన్నీ వేసి తాలింపు వేగినాక ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసాను. టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తబడిన తర్వాత ఇదిగోండి వంకాయలు కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. అంటే ముందే కట్ చేయొద్దు, ఉల్లిపాయలు వేగేటప్పుడు వంకాయలు కట్ చేసి నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి పెట్టుకోండి. ఇలాగా తెల్లగా ఉంటాయి ముక్కలు. ఇది మంచి టిప్పు వంకాయలకి, మీ దేవి అంటే చెప్తుంది. వంకాయలు కూడా కొనుక్కునేటప్పుడు చూసి లేతగా ఫ్రెష్గా ఉన్నాయే, కాడలు వాడిపోకుండా ఉంటాయి చూడండి, అలాంటి వంకాయలు చూసి తీసుకోండి. కాడలు కింద వరకు ఉండి పచ్చగా ఉంటాయి. అలాంటి వంకాయలు అయితే ఈ మసాలా కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను నీళ్లు కొంచెమే వేసుకున్నాను. వంకాయలు వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకొని తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి, అంతేను. ఆ వాటర్ తోటే వంకాయ కూర మొత్తం మగ్గిపోతుంది. దీనికి పాతకాలం నాటి మంచి మసాలా టిప్పు చెప్తానండి, చూడండి. ఊరికి ఈ మసాలా వేస్తే చాలు మన వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మేము చిన్నప్పుడైతే మా నాయనమ్మ వంకాయ కూర చేస్తుంటే ఎంత మంచి మసాలా వాసన, చికెన్ కర్రీ చేసినంత స్మెల్ వచ్చి ఆ వాసనకే అన్నం తినాలనిపించేది. అలాగా ఇప్పుడు ఓన్లీ ధనియాలు, జీలకర్ర, ఒక చెక్క మొగ్గ. ఇంతకుముందు రోజుల్లో అయితే ఎండు కొబ్బరి ముక్క వేసేవాళ్ళమే. ఇప్పుడు మాకు ఎండు కొబ్బరి, ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ వచ్చి తినకూడదు అంటున్నారని ఎండు కొబ్బరి వేయటం లేదు. ఇంతేనండి. అల్లం వేయకుండా తెల్ల ఉల్లిపాయలు 2 పాయలు వేసుకొని, అంటే కూరకు తగినంత, మా కూర కొంచెం కాబట్టి నేను కొంచెమే వేసుకుంటున్నాను. ఇలాగ కనుక రోట్లో అప్పటికప్పుడు దంచి ఈ మసాలా వేసుకుంటే అసలు వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగా త్వరగా అయిపోయే మంచి కూరల కోసం దేవి ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. చూడండి, ఇలాగా ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించేస్తే మసాలా వేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నిట్లో కల్లా చాలామందికి వంకాయ కూర అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా. కాకపోతే కొంతమంది స్కిన్ ఏదన్నా ఇబ్బందిగా ఉన్నోళ్ళకి, స్కిన్ ఎలర్జీస్ అలా ఉన్నోళ్ళు తినరు. కానీ లేకపోతే వంకాయ కూర అంత టేస్టు, ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇలాంటి కూర అందరికీ నచ్చుతుంది కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ కూరను కనుక వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం